వెరీ గుడ్ ఈవినింగ్. ఎవ్రీ వెనస్డే మనం జీకే క్లాస్ చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు మౌంటైన్స్, పర్వతాలు అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది, ఎస్పెషల్లీ రైల్వేస్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీద మనం ఫోకస్ చేస్తూ ఉన్నాం. సో మొదటిసారి మన ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే అదర్ క్లాసెస్ కూడా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఇండియన్ పాలిటీ అయిపోయింది కంప్లీట్లీ, జీకే అయిపోయింది, బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్ ఎంసీక్యూస్ ఉంటాయి కంప్లీట్లీ ఇందులో. అండ్ కెమిస్ట్రీ 90% అయిపోయింది, సైన్స్ 90% అయిపోయింది. అండ్ అరిథమెటిక్ అండ్ రైల్వే కోర్స్లో మీకు కొంత భాగమే అయిపోయింది, బట్ సమయం ఉండట్లేదు. సో ఉన్నంత వరకు మాత్రం మీకు చాలా ఉపయోగపడుతుంది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి తీసుకొని, ఓకేనా? రైట్. సో పర్వతాలు మనకి ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ మనల్ని అడుగుతూ ఉంటాడంటే, పర్టిక్యులర్ కాంటినెంట్లో ఏ పర్వతం పెద్దది, లేదా ఇండియా వైజ్ ఏ పర్వతం పెద్దది, లేదా ఒక మౌంటైన్ నేమ్ ఇచ్చేసి అది ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటాడు. కొన్నిసార్లు మన దగ్గర చూసినట్లయితే ఇండియాలో ఒక్కో పర్వతంలో పర్వత శ్రేణి ఏది, అతిపెద్ద పర్వత శ్రేణి ఏది అని అడుగుతూ ఉంటాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో అడుగుతూ ఉంటాడు. సో దాన్ని బేస్ చేసుకొని మనం చూద్దాం. మొదటగా ఖండాలు, అతిపెద్ద పర్వతము, కాంటినెంట్ అండ్ అతిపెద్ద పర్వతం చూస్తున్నట్లయితే ఏషియాలో హిమాలయ పర్వతం పెద్దది, అందులో ఎవరెస్ట్ శిఖరం అనేది మనం పీక్స్ రేంజ్. హిమాలయ ఇది నేపాల్, చైనా సంయుక్తంగా ఉంటుంది. దీని యొక్క ఎత్తు 8,848.86 మీటర్లు. ఆఫ్రికా ఖండంలో అతిపెద్దది కిలిమంజారో, ఇది టాంజానియాలో ఉంది. ఆఫ్రికా కాంటినెంట్లో ప్రత్యేకంగా టాంజానియా. ఇక్కడ హైయెస్ట్ పీక్ రేంజ్ వచ్చేసి 5895 మీటర్స్. ఐరోపాలో మౌంట్ ఎల్బ్రస్ పర్వతం, ఇది రష్యాలో ఉంది. ఇక్కడ హైయెస్ట్ పీక్ వచ్చేసి మనకి 5642 మీటర్స్. నార్త్ అమెరికాలో మౌంట్ డెనాలి, అందులో పర్టిక్యులర్గా అలాస్కాలో ఉంటుంది ఇది. దీని యొక్క దీంట్లో హైయెస్ట్ పీక్ వచ్చేసి 6190 మీటర్స్. దక్షిణ అమెరికాలో మౌంట్ అకాన్కాగువా పర్వతం, ఇది అర్జెంటీనాలో ఉంది. ఇక్కడ వచ్చేసి హైయెస్ట్ పీక్ వచ్చేసి 7021 మీటర్స్. అంటే ఈ పర్వతాలలో ఒక పర్వత శ్రేణి హైయెస్ట్ రేంజ్ వచ్చేసి 7021 మీటర్ అన్నట్టు, ఓకేనా? సో అంటార్కిటికాలో మౌంట్ విన్సన్ మాసిఫ్ అనే పర్వతం, అందులో పర్వత శిఖరం వచ్చేసి 4892 మీటర్స్ అనేది హైయెస్ట్ పీక్ రేంజ్. ఆస్ట్రేలియాలో మౌంట్ కోసియాస్కో అనే పర్వతం అతిపెద్దది. ఇక్కడ వచ్చేసి 2234 మీటర్స్తో ఒక పర్వత శిఖరం. వెరీ రైట్. సో ఈ విధంగా కాంటినెంట్ అండ్ అందులో ఉన్న అతిపెద్ద పర్వతం ఏది, ఓకేనా? సో ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు అనే ఎగ్జామినర్ అడిగినప్పుడు ఎవరెస్ట్, హిమాలయ పర్వతాలు, అందులో ఎవరెస్ట్ శిఖరం. నేపాల్ అండ్ చైనా సంయుక్తంగా ఉంటుంది, ఇది 8848.86 మీటర్లు. నెక్స్ట్ K2 శిఖరము, దీన్ని గాడ్విన్ ఆస్టిన్ శిఖరం అని కూడా పిలుస్తారండి. గాడ్విన్ ఆస్టిన్ శిఖరం అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. సో అది కూడా మీరు మర్చిపోవద్దు, ఓకేనా? రైట్. ఇది ఇండియా, చైనా, పాకిస్తాన్ సరౌండింగ్లో ఉంటుంది. మనకి 8611 మీటర్లు. కాంచనగంగా ఇండియా, నేపాల్ సంయుక్తంగా ఉంటుంది, 8586 మీటర్లు. సో టాప్ 3 అయితే వరల్డ్ వైడ్ కనుక చూసినట్లయితే ఇవి. సో ఇక మనం చెప్పాం కదా ఎత్తైన పర్వతము, అందులో ఉన్న పర్వత శ్రేణి. అంటే ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా హిమాలయ పర్వతాలే, ఓకేనా? ఇవంతా కూడా హిమాలయ పర్వతాలు. ఇందులో హైయెస్ట్ పీక్ ఉంది కదా, ఇది ఎవరెస్ట్ శిఖరం అన్నట్టు, ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటా. రైట్. ఇప్పుడు మనం
ఏం చేద్దాం, పర్వతము అందులో ఉన్న పర్వత శిఖరం కనుక చూస్తే హిమాలయ పర్వతాలలో అతిపెద్ద శిఖరము ఎవరెస్ట్ శిఖరము. ఇది నేపాల్, చైనా సంయుక్తంగా పంచుకుంటుంది. కారాకోరం పర్వతాలలో K2 శిఖరము, ఇది ఇండియా, పాకిస్తాన్, చైనాలో ఉంటుంది. ఆరావళి పర్వతాలలో అతిపెద్ద పర్వత శ్రేణి గురు శిఖర్, ఇది రాజస్థాన్లో ఉంది. వింధ్యా పర్వతాలలో సద్భావన్ పర్వత శ్రేణి పెద్దది, మధ్యప్రదేశ్లో ఉంది. సాత్పురా పర్వతాలలో ధూప్గర్ పర్వత శ్రేణి పర్వత శిఖరం అని కూడా అనవచ్చు మనం, మధ్యప్రదేశ్లో ఉంది ఇది కూడా. తూర్పు కనుమలలో జిందాగఢ, ఇది ఆంధ్రప్రదేశ్లో. పశ్చిమ కనుమలలో అనైముడి పర్వత శ్రేణి పెద్దది, కేరళ. నీలగిరి పర్వతాలలో ధోడాబెట్ట పర్వత శిఖరం పెద్దది, తమిళనాడు. సహ్యాద్రి పర్వతాలలో కుల్సుబాయ్ పర్వత శ్రేణి పెద్దది, మహారాష్ట్ర. పూర్వాంచల్ పర్వతాలలో సారామతి పర్వత శ్రేణి పెద్దది, నాగాల్యాండ్లో ఉంది. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. మనల్ని ఎక్కువగా ఈ వెస్టర్న్గా జిందాగఢ, ధూప్ఘర్, గురు శిఖర్, అన్నైముడి, దోడాబెట్ట ఇవి మనకి ఫోకస్ చేసిన దాఖలు చాలా ఉన్నాయి. సో మనం అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక చూస్తే హిమాలయ పర్వతాలు దక్షిణ మధ్య ఏషియాలో ఉన్నాయి. పర్టికులర్గా యాండీస్ పర్వతాలు మనకి దక్షిణ అమెరికాలో, రాకీస్ పర్వతాలు కెనడా, అమెరికా అంటే కంప్లీట్లీ నార్త్ అమెరికా అని చెప్పొచ్చు మనం. ఆల్ప్ పర్వతాలు యూరప్, యూరల్ పర్వతాలు రష్యా, కజకిస్తాన్. అట్లాస్ పర్వతాలు ఆఫ్రికా. సో ఇది ఇతర పర్వతాలకు సంబంధించి. సో కంప్లీట్లీ మళ్ళీ ఎగ్జామినర్ మన ఇండియా మీద ఫోకస్ చేసినప్పుడు భారతదేశంలో ఎత్తైన పర్వతం ఇది అంటే K2 అండి, నాట్ ఎవరెస్ట్, ఓకేనా, K2. ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఏంటి అంటే పర్వత శ్రేణి, పర్వత శిఖరం ఎగ్జామినర్ ఏ విధంగానైనా అడగవచ్చు. ఎవరెస్ట్ పూర్తిగా భారతదేశంలోనే ఉన్న ఎత్తైన పర్వతం, పూర్తిగా కంప్లీట్లీ మనకి భారతదేశంలో ఉన్నదైతే కాంచనగంగా. అంటే ఎగ్జామినర్ పర్టికులర్గా ఈ వర్డ్ మెన్షన్ చేస్తే పూర్తిగా భారతదేశంలోనే, ఇక్కడ భారతదేశంలో ఈ విధంగా. భారతదేశంలోనే అతి పురాతనమైన పర్వత శ్రేణి ఆరావళి. అండ్ దక్షిణ భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం అన్నైముడి. సో ఈ విధంగా ఎగ్జామినర్ మనల్ని ఫోకస్ చేసే అవకాశాలు ఉంటాయి మనకి. ఎస్పెషల్లీ నేను రైల్వేస్ కనుక చూస్తే ఈ విధంగానే అడుగుతూ ఉంటాడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కూడా. సో మనం చాలా జాగ్రత్తగా చదివితే 1-2 సార్లు డెఫినెట్లీ మనకు నాలెడ్జ్ ఎక్కడికి పోదు, సక్సెస్ అనేది వస్తుంది, ఓకేనా. సో మన వంతు కృషి మనం చేస్తున్నాం. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన యొక్క యాప్ ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకొని చదవండి, ఓకేనా. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.